శాస్త్రులు పరిచయాలు యేసుప్రభు వారిని ఏమంటారో ఒక్కసారి చూడండి ప్రియులారా. లోక 17వ అధ్యాయము 20-21 వచనం చదవండి, మీరే చదవండి. గట్టిగా చెప్పాలి, గట్టిగా చదవాలి. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిచయులు ఆయనను అడిగినప్పుడు దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందువలనగా అది మీ మధ్యనే ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అక్కడ పరిచయాలకు అర్థం కాల, శాస్త్రులకు పరిచయాలకి. అయ్యా దేవుని రాజ్యం దేవుని రాజ్యం అంటున్నావు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందయ్యా అని యేసుప్రభువుని అడిగారు. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, అది మీ మధ్య ఉంది. ఎవరి మధ్య ఉందండి? మన మధ్య ఉంది. ఏది చూడండి, కనపడిందా మీకు ఎప్పుడంతా దేవుని రాజ్యం? అవును, దేవుని రాజ్యం అండి. కనపడిందా? కనపడ్డ వాళ్ళు చేతులు పేగొత్తండి. ఎవరు చూడలేదా? దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. ఆ దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలి. మన మధ్య ఉన్న దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలి ప్రియులారా. దేవుని రాజ్యం అంటే ఏది అంటే ప్రియులారా, రోమా 14వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది దేవుని రాజ్యం అంటే ప్రియులారా. దేవునికి స్తోత్రం. మరి ఆదాము పోలికను ధరించిన మనము దేవుని పోలిక కూడా మనం ధరించాలి కదా. మొదటి ఆదాము పోలికను ధరించిన మనము రెండవ ఆదాయమైన యేసు ప్రభువు పోలిక కూడా మనము ధరించాలి కదా. అవునా కాదండి? అవునన్నా వాళ్ళు చేతులు వేగచ్చండి. ఏదో పోలిక, ఏదో పోలిక. మన మధ్య ఉన్న దేవుని రాజ్యం ఏది? నీతి మన మధ్య ఉంది, సమాధానం మన మధ్య ఉంది, పరిశుద్ధాత్మ ఆనందం మన మధ్య ఉంది. అది మనం పొందుకోవడం చేతకాట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.